ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక డీఈఓ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టరేట్ చేరుకొని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేశారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక డీఓ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టరేట్ చేరుకొని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేశారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో రామ్లీలా మైదానం వద్ద ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, బీఎస్పీ చీఫ్ బెహన్జీ, మాయావతిలు వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలేయర్కు వ్యతిరేకంగా వారు బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా దానికి మద్దతుగా ర్యాలీ చేపట్టి నిరసనలు తెలిపి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ జడ్జిమెంట్ మనువాదుల జడ్జిమెంట్ అని, పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ను 15% నుంచి 30% పెంచి ఎస్సీ కులగణన చేసి ప్రైవేట్ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎంపర్సనల్ డేటా లేకుండా రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం లేదని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే ఉందని, క్రిమిలేయర్ని సమస్యను తీసుకువచ్చే భవిష్యత్తులో రిజర్వేషన్లు ఎత్తివేయాలనే కుట్రలో భాగమే క్రిమిలేయర్ అని అన్నారు. దళితులకు మున్సిపాలిటీలలో సఫాయి కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తికి జాబ్ వస్తే 2 తరాల వరకు రిజర్వేషన్లు ఉండకుండా ఈ క్రిమిలేయర్ పనిచేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాలలు తక్కువ లేరని, మాలమాదిగలు సమానంగా ఉన్నారని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెనక్కి తీసుకునేంత వరకు మాలల పోరాటం ఆగదని అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనక్కి తీసుకోవాలని, లేనిచో భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ, తాళ్లపల్లి సురేష్, గండమల్ల జానయ్య, నాగటి జోసెఫ్, ఏకుల సురేష్, నాగిల మారయ్య, చిలగమల్ల యాదగిరి, గండమల్ల విఘ్నేష్, గండమల్ల శ్రీనివాస్, నాగిల్ల మారయ్య, మెరుగుమల్ల భిక్షం, పెరుమల్ల ప్రమోద్, బొల్లు సైదులు, మేడ సైదులు, కొల్లిపల్లి మురళి, కొల్లి ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. క్రిమిలేయర్ దాని మీద ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ దాని మీద ఈరోజు పెద్ద బయట సభ నడుస్తుంది. దానికి అనుబంధంగా ఈరోజు మేము అన్ని కలెక్టరేట్లో 2 రాష్ట్రాలలో అందరికీ ఒక అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయంలో ఒక పాదయాత్ర చేస్తూ ఒక తమకు రిప్రజెంటేషన్ చేసాం. ఎంపరికల్ డేటా ఏమని అడుగుతున్నాం. మేము ఏ కులాలు ఎక్కువ ఫలాలు తీసుకునే విద్య, ఉద్యోగ, రాజకీయంగా కార్పొరేషన్ పదవులలో కానీ, నామినేటెడ్ పదవులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీలు వార్డు మెంబర్లు కానీ ఇట్లాంటి రాజకీయ పదవులు ఎవరు ఎక్కువ అనుభవించారు, ఉప కులాల్లో ఎక్కువ వర్తిస్తుందా, మాలమాదిగలు ఎక్కువ వర్తిస్తుందా, ఎంపరికల్ డేటా లేకుండా చేయదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్ కట్గా ఇచ్చేవాడు. దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా నేను ఇమీడియట్ చేస్తానన్నాడు. మేము మళ్ళీ పోయి కలిసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నాం. సబ్ కమిటీ చేశారు. దాని మీద సుప్రీంకోర్టు జడ్జీలను కూడా కొంతమంది తీసుకోవాలన్నా, లేకుంటే రిటైర్డ్ జడ్జీలను తీసుకొని ఆ సబ్ కమిటీల వాళ్ళని ఇన్వాల్వ్ చేయమని చెప్పాము. ఎంపరికల్ డేటా లేకుండా ఏది కూడా నోటిఫికేషన్ ఏది కూడా ఏబిసిడి క్యాలిక్యులేషన్ చేయొద్దు అని చెప్పి దానికి నిరసనగా మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఇంక్లూడ్ అయ్యారు. మొత్తం 100 మంది దాకా రిపిటిషన్ కూడా వేసాము. దీన్ని ప్రభుత్వానికి తమ ద్వారా లెటర్ పంపాలని కోరుతాము. భారత రాజ్యాంగం వదిలాలి, మాలల ఐక్యత వదిలాలి, మాలల ఐక్యత వదిలాలి.
వర్గీకరణ వెంటనే